అయితే సంవత్సరానికి మన భారతదేశంలో 5 లక్షల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 5 లక్షల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీంట్లో సంవత్సరానికి 2 లక్షల మంది చనిపోతున్నారు. 2 లక్షల మంది చనిపోతున్నారు. మన తెలంగాణలో కేవలం మన తెలంగాణలో సంవత్సరానికి 20,000 యాక్సిడెంట్ జరిగితే 7,000 మంది చనిపోతున్నారు. దీనికంతా కారణాలు ఏంటి? కేవలం మానవ తప్పిదాలే. ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం, డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళడం, టీ జంక్షన్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ విధంగా అనేక రకాలుగా చిన్న చిన్న తప్పిదాలు, కేవలం మానవ తప్పిదాల వల్లనే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో స్కూటీలు నడపచ్చు, కార్లు నడపచ్చు. వీటన్నిటిపైన మీకు అవగాహన కల్పించాలి. చిన్నతనం నుంచే వీళ్ళకు అవగాహన కల్పించి పెద్దయ్యాక వాళ్ళు రోడ్లపైన పోయినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరి ప్రాణాలకు హాని కాకుండా చూసుకుంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులకు బైకులు కానీ కార్లు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోమని, బైక్ పైన అయితే హెల్మెట్ పెట్టుకోమని మీరు అందరూ మీ యొక్క తల్లిదండ్రులకు తెలపాలని కోరుకుంటున్నాను. ఒకవేళ హెల్మెట్ లేకపోతే మీ బర్త్డే గిఫ్ట్గా మీ నాన్నకు హెల్మెట్ ఇవ్వండి. ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఆ హెల్మెట్కు తాకి చిన్నగా తాకుతుంది ప్రమాదం. ఒకవేళ రోడ్డు పైన పోయినప్పుడు ఏమైనా అయితే మన భవిష్యత్ ఏంది? కాబట్టి మన కుటుంబ పెద్ద తల్లిదండ్రులు, వాళ్ళే మనకు జీవనాధారం. అందుకోసమని మీరు మీ తల్లిదండ్రులకు భవిష్యత్తులో మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.